నార్మల్గా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే లేకపోతే పెళ్ళైతే ఇల్లంతా హడావిడి గోల గోల అల్లరి ఇలా ఉంటుంది. కానీ కొంతమంది ఇళ్ళల్లో 24 అవర్స్ రోజు రోజు ప్రతిరోజు రోజంతా అల్లరల్లరిగా గోలగోలగా హడావిడిగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి. పిల్లల పిడుగులా అన్నట్టు అల్లరి చేస్తారు. అసలు పిచ్చి లేపుతుంటారు పేరెంట్స్కి. ఆ పేషెన్స్తో వాళ్ళని హ్యాండిల్ చేసే మదర్స్కి పెద్ద దండం పెట్టాలి. ఆల్వేస్ మదర్స్ ఆర్ గ్రేట్, ఈవెన్ ఫాదర్స్. సో ఏంటంటే మొత్తానికి సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి, స్కూల్స్ రీఓపెన్ అయిపోయాయి. సమ్మర్ హాలిడేస్లో చాలా ఎంజాయ్ చేశారు, చాలా అల్లరి కూడా చేసే ఉంటారు. పేరెంట్స్కి చాలా తలనొప్పి తెచ్చే ఉంటారు. నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి తిరిగి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఉంటారు. మొత్తానికి సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి, స్కూల్స్ అయితే రీఓపెన్ అయిపోయాయి. ఈ సమ్మర్ హాలిడేస్లో ఎంజాయ్ చేసే టైంలో ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయని, హోమ్ వర్క్స్ ఉన్నాయని ఇవి ఏమీ వాళ్ళకి గుర్తుండవు. ఒక్కసారి స్కూల్ రీఓపెన్ అవుతుంది, ఇంకా 2 డేసే ఉంది అని అనగా అప్పుడు గుర్తొస్తుంది, వామో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు, మ్యాథ్స్ వర్క్ ఉంది, సైన్స్ వర్క్ ఉంది అని అప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు గుర్తు రాగానే అప్పుడు బుక్స్ తీసి రాసుంటారు. అప్పుడే మమ్మీ వచ్చి, ఏంట్రా మొన్నటిదాకా ఆడుకున్నావు ఇప్పుడు చదువుతున్నావు అని అంటే, మమ్మీ మర్చిపోయా మమ్మీ హోంవర్క్ ఉంది అని అంటారు. అప్పుడు మమ్మీ ఒక్కసారి వేసుకుంటుంది, నీకు ఎప్పుడు చెప్పాను ఆడుకోకురా, చదువుకో చదువుకో అని అన్నా, కానీ చదువుకోవు అని 2-3 తిట్టుంది. అయినా పట్టించుకోకుండా మమ్మీ హెల్ప్ చేయొచ్చు కదా, అన్నని రాసి మనొచ్చు కదా, అక్కని రాసి మనొచ్చు కదా అని అంటుంటారు. కానీ మమ్మీ వాళ్ళు వినకుండా ఇంకో 2 కొట్టి నువ్వే కూర్చొని రాయి అని అంటారు. ఎట్లయినా ఆ టైంలో ఫుల్గా తిడతారు అనుకోండి. మొత్తానికి పిల్లలు అప్పుడు ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసుకొని అప్పుడు రాస్తారనమాట. ప్రాజెక్ట్ వర్క్స్ అయినా మ్యాథ్స్ అయినా నేర్చుకునేవేమన్నా ఉంటే అప్పుడు స్టార్ట్ చేస్తారు. సరే, ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్గా ఉన్నప్పుడు పిల్లలు కూడా స్కూల్ రీఓపెన్ అనగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లలు డిఫరెంట్ టైప్స్గా రియాక్ట్ అవుతారు. కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే ఎక్సైటెడ్గా ఉంటారు చాలా. స్కూల్ రీఓపెన్ అనగానే అబ్బా ఇన్ని రోజులు వెయిట్ చేసా, స్కూల్ రీఓపెన్ అవుతుంది, ఫ్రెండ్స్తో మాట్లాడొచ్చు, మంచిగా ఫ్రెండ్స్ అందరితో కలిసి తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, చిట్ చాట్ చేయొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, హోంవర్క్స్ రాయొచ్చు, నోట్స్ రాయొచ్చు, చదువుకోవచ్చు అన్నట్టు ఉంటారు. నార్మల్గా టాపర్ పిల్లలే ఇలా ఉంటారేమో అని అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొంతమంది వస్తే అస్సలు మొన్ననే హాలిడేస్ ఇచ్చారు, అప్పుడే స్కూల్ రీఓపెన్, ప్రాజెక్ట్స్ ఉన్నాయి, హోంవర్క్స్ ఉన్నాయి, నేర్చుకునేటివి ఉన్నాయి, ఏంట్రా బాబు ఈ తలకాయ నొప్పి, గేమ్స్ ఆడుకోకుండా ప్రశాంతంగా ఉండనివ్వరా, ఈ స్కూల్ని ఎవరు కనిపెట్టారు అని అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు, నేను బార్బీ కప్ బాక్స్ కొనాలి, నేను డోరోమాన్ ప్యాడ్ కొనుక్కోవాలి, పెన్సిల్ని కొనుక్కోవాలి, స్టేషనరీ అలా కొనుక్కోవాలి, షూస్ ఈ కలర్ కొనుక్కోవాలి, ఇట్లా అన్ని స్టేషనరీ ఏం కొనుక్కోవాలి, ఎలాంటి షూస్ కొనుక్కోవాలి, మమ్మీ వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారు. అసలు స్కూల్ రీఓపెన్ అనగానే ఫీజు కంటే ఎక్కువ ఈ స్టేషనరీకే అయిపోతుంది. బుక్స్ అని, ఆ బుక్స్కి డిఫరెంట్ బొమ్మల స్టిక్కర్స్ అని, కార్టూన్ స్టిక్కర్స్, దాని ట్రాన్స్పరెంట్ కవర్స్, పిచ్చిగా కొంటారు. బ్యాగ్స్ కూడా బొమ్మల బ్యాగ్స్ అని, అవని ఇవని ఇలాంటివి అన్నీ కొనుక్కుంటారు. మొత్తానికి స్టేషనరీ కొనిస్తారు. ఇంకొంతమంది ఉంటారు, అసలు ఏం సాగు చెప్పాలి ఫస్ట్ డే పోకుండా ఉండడానికి. అసలు ఫస్ట్ డే ఎవరైనా స్కూల్కి వెళ్తారా, కానీ మమ్మీ మాత్రం అస్సలు పంపించకుండా ఉండదు. ఎలా అయినా చేసి స్టమక్ పెయిన్, హెడ్ పెయిన్, ఏదో ఒక పెయిన్ అని చెప్పి ఇంట్లోనే ఉండాలి, ఫస్ట్ డే అస్సలు స్కూల్కి వెళ్ళొద్దు అని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇలా ఉంటారు స్కూల్ ఓపెన్ అనగానే పిల్లలు. అసలు ఈ పిల్లల్ని పొద్దున స్కూల్ ఓపెన్ అంటే పిల్లల కంటే మదర్స్కే ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే గోల అల్లరి చేస్తారు కాబట్టి. వాళ్ళని స్కూల్కి పంపించాలంటే పొద్దున్నే లేవరు. ఏదోలా చేసి పొద్దున్నే లేపి రెడీ చేసి బ్యాగ్ ప్యాక్ పెట్టి లంచ్ పెట్టి తినిపిస్తుంటే ఒకడు అది పడేస్తాడు, ఒకడు ఇది పడేస్తాడు, ఒక టై లాగేసుకుంటాడు, మొత్తానికి పిచ్చి చేస్తూ ఉంటారు. ఏదో చేసి దానికి స్కూల్కి పంపిస్తారు. స్కూల్ బస్ ఎక్కించి బాయ్ చెప్పి స్కూల్ వ్యాన్ వెళ్ళిన తర్వాత సునామీ వచ్చి వెళ్ళిపోయినంత ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే అప్పటిదాకా అల్లరి చేసి పిచ్చి లేకుంటారు, వాళ్ళ మైండ్ ఒక్కసారి రిఫ్రెష్ అయిపోద్ది. అసలు ఫస్ట్ డే స్కూల్కి పంపాలంటే ఎంత పిచ్చి లేస్తుందో అంత అల్లరి చేస్తూ ఉంటారు పిల్లలు. కొంతమంది పిల్లలేమో హాలిడే ట్రిప్ డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఇంకా వ్యాన్ ఎక్కగానే అరే మేము అటు వెళ్ళాము, వండర్లా వెళ్ళాము, స్నో వరల్డ్ వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళామని
ముందే డిస్కషన్స్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏమో నువ్వు హోంవర్క్ చేసావా, నేనైతే చేయలేదు, నువ్వు చేసావా, మనం ఇద్దరం చేయలేదు కాబట్టి మనం ఇద్దరం ఒకసారి నిలబడదాం, ఇలాంటివన్నీ డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు. ఇదన్నమాట అల్లరి పిల్లల గోల. మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళు కూడా ఫుల్గా అల్లరి చేస్తుంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ పాడ్కాస్ట్ ఎలా ఉందో. ఐఎమ్ తబు వానరస్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టిల్ ద ఎండ్. హ్యాపీ డే.